దేవుడు అందరికంటే నేను డిఫరెంట్గా అంటే వేరే ఆయనకు నచ్చినట్టు నేను డిజైన్ చేసిండు. మరి ఇంకెందుకు బాధ? వాళ్ళు అలా ఉన్నారని చెప్పేసి మనం ఇలా ఉన్నారని చెప్పేసి ఎందుకు బాధపడాలి? దేవుడు నిన్ను ఇంకెక్కువ శ్రద్ధ పెట్టి ఒక ప్రత్యేకంగా నిర్మించిండు కదా. నువ్వు అందరిలాగా లేవు కదా, నువ్వు ఒక ప్రత్యేకంగా ఉన్నావు కాబట్టి దేవుడు నిన్ను ఒక ప్రత్యేకంగా ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ఈ సత్యాన్ని తెలియక చాలామంది కూడా వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, వాళ్ళకి అట్లా వీళ్ళకి అట్లా అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. అసలు నన్ను అడిగితే వేరే వాళ్ళను అసలు పోల్చుకోవద్దు. ఎవరన్నా ఇప్పుడు వేరే వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో పోల్చుకోవద్దు. ఒకవేళ